जय अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప, महिनि జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतनंतमु जेसी, अज्ञानांधतनंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि नो संगी, दिव्य विज्ञान दृष्टि नो संगी। हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं मनुग्रहिंपुము, अव्यय मोक्षं मनुग्रहिंपुము। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి నామణి గారు. జై బాబా అండి ఉమాదేవి గారు, చక్కగా మీరు నామ మెహర్ బాబా పాడి వినిపించారు. ఇక జై బాబాలు అప్పారావు గారికి, మీకు ఒక గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై బాబా. నాగమణి గారు జై బాబా అండి. జై నాగమణి గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన రెడీ ఉంటారు. జై బాబా అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय। ఎంత తమ్మని దోహి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత తమ్మని దోహి
మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏవో తెలియలేరా కావ్యతల చిక్కినా. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏవో తెలియలేరా కావ్యతల చిక్కినా. అన్ని చింతలు మేరు చింతనలో అన్ని చింతలు మేరు చింతనలో ఆస్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసు నీ కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల జయబాబా వినిపించడం లేదండి. జయబాబా నాగమణి గారు జయబాబా వినిపిస్తున్నా? ఇప్పుడు వినిపిస్తుంది. రామకృష్ణులు రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను. బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట. వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట. వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మేరు సందేశముల మూట. ప్రేమ సాగరు మేరు సందేశముల మూట. ఏ చోట పలికినా ఎవరో వసులవుతారట. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మని దోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. మంచి సంగీతం అందించారు చక్కగా. మీరు మీకు జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా సంగీతం. జై బాబా ఆంటీ. జై మెహర్ బాబా ఆంటీ. మీ వాయిస్ చాలా సన్నగా వినిపిస్తోంది, వినిపించడం లేదు సరిగా. నాగమణి ఆంటీ నాగమణి గారిది కదా. ఫస్ట్ నుంచి చెప్దాం అనుకుంటున్నారు, మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు చెప్పట్లేదు. వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. కానీ నా ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. స్టార్ట్ నుంచి అలాగే ఉంది. వేరే దగ్గరకు వస్తాను. జై బాబా. ఓకే ఆంటీ. ఓకే ఆంటీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై.
దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మానవునిగా భువికి అరుదించిన ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. మానవునిగా భువికి అరుదించిన ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. తన సృష్టినంతటిని తన ప్రేమలో ప్రేమించి సేవించి కాపాడిన. తన సృష్టినంతటిని తన ప్రేమలో ప్రేమించి సేవించి కాపాడిన. మౌనమూర్తి అయి మనకై వెలసిన మెహరే మన దైవం. అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. పలుయుగాలలో ఇలకే తెంచిన నారాయణుడే మెహరు. సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మెహరు. ఆ ప్రేమయే సర్వస్వము ఆ నామమే కైవల్యము. ఆ ప్రేమయే సర్వస్వము ఆ నామమే కైవల్యము. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. నాగమణి గారు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ సులోచన. ఇప్పుడు బాగుందా వాయిస్? అట్లా లోగానే ఉందా వాయిస్? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగా వస్తుంది. వేరే చోట. జై బాబా నాన్న సులోచన, మంచి సంకీర్తన అందించావు, నీకు జై బాబాలు. దినేష్ జై బాబా నాన్న ఒక సంకీర్తించి, తర్వాత శర్మ గారు అడిగింది. जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहरो मेहरनवे मनसा
మెహరుని కృప బడయవే మనసా మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే మనసా ఉన్నతుడే మెహరు శాశ్వతుడే మెహరు ఉన్నతుడే మెహరు శాశ్వతుడే మెహరు ఆర్త హృదయాలు వసించు ప్రియతముడే మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే బ్రహ్మాండమంతా నిండినవాడు మానవుడైనాడు ప్రేమచే బ్రహ్మాండమంతా నిండినవాడు మానవుడైనాడు ప్రేమచే వెలుగు రేఖల దివ్య ప్రేమల వెలుగు రేఖల దివ్య ప్రేమల ప్రేమను నింపే దాత్రిలో సత్య సూక్తులను తెలిపే సౌజ్ఞలా మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే వేలాది వేల రూపాలలోన వెలుగొందు జ్యోతి ఆతడే వేలాది వేల రూపాలలోన వెలుగొందు జ్యోతి ఆతడే వివిధ నామాల జనుల కీర్తించు వివిధ నామాల జనుల కీర్తించు ప్రేమ స్వరూపం మెహరుడే దివ్య ప్రేమ స్వరూపం మెహరుడే మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే పూర్ణావతారం మెహరావతారం అవతార కాలం ఈ యోగం పూర్ణావతారం మెహరావతారం అవతార కాలం ఈ యోగం ప్రేమ కారణము అభయదాయకము ప్రేమ కారణము అభయదాయకము మోక్షమునిచ్చే సాధనము దివ్య సన్నిధిని చేర్చే సాధనము మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే మనసా ఉన్నతుడే మెహరు శాశ్వతుడే మెహరు ఆర్త హృదయాలు వసించు ప్రియతముడే మెహరు మెహరణవే మనసా మెహరుని కృప బడయవే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న సంకీర్తన ఇచ్చారు. ఇక జై బాబా శర్మ గారు జై బాబా అండి. जय मेहर శర్మ बाबा గారు जय मेहर बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే
ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచే పరమీయవా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే విభజింపగారాని కృపా సాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే విభజింపగారాని కృపా సాగరా అలలెల్ల నీలోన మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అండి థ్యాంక్ యూ అందరికీ జై ప్రకాష్ గారు జై బాబా అండి శర్మ గారు మంచి సంకీర్తన అందించారు ఇప్పుడు జై బాబాలండి ఇప్పుడు అనంత్ కుమార్ అన్నయ్య ఒక సంకీర్తన చేయండి మీరు जय बाबा अम्मा జై బాబా అన్నయ్య జై अवतार मेहर बाबा की जय इह पर जीवन మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము శరణాగతితో మరణము చేసిన సంరక్షించెడు నామము శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడు నామము స్మరణముతో తాదాత్మ్యము చెందిన వరములను సగడి నామము ఇహ పర జీవన మార్గము బాధలలో ఆనందమును సగి పవమును బాపెడు నామము బాధలలో ఆనందమును సగి పవమును బాపెడు నామము
భగవంతునితో ఏకత్వమునకు బాటను చూపెడు నామము. భగవంతునితో ఏకత్వమునకు బాటను చూపెడు నామము. ఇహ పర జీవన మార్గము. మాయా మనసును నాశము చేసి హృదయములేడు నామము. మాయా మనసును నాశము చేసి హృదయములేడు నామము. హృదయములను దేవలములు చేసి హృదయములను దేవలములు చేసి కొలువైయుండెడు నామము. ఇహ పర జీవన మార్గము. స్వరములలో నా ధ్వనులుగా పలికి ఋతులుగా మారిన నామము. స్వరములలో నా ధ్వనులుగా పలికి ఋతులుగా మారిన నామము. కృతులే మెహర్ శ్రీనిధి నిండిన నాదశేఖరుని నామము. కృతులే మెహర్ శ్రీహృది నిండిన నాదశేఖరుని నామము. ఇహ పర జీవన మార్గము. ప్రేమగ ప్రియునిగ ప్రేమకు వసునిగ ఆనందించెడు నామము. ప్రేమగ ప్రియునిగ ప్రేమకు వసునిగ ఆనందించెడు నామము. దేవునిగా మానవునిగా మసలి ఆటల నాడెడు నామము. దేవునిగా మానవునిగా మసలి ఆటల నాడెడు నామము. ఇహ పర జీవన మార్గము. మెహరుని అద్భుత నామము. ఇహ పర జీవన మార్గము. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి జై మెహర్ బాబా అమ్మ. మణి థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అన్నయ్య మంచి సంకీర్తన పాడి వినిపించారు. ఇక జై బాబా అన్నయ్య. ధనలక్ష్మి జై బాబా అమ్మ సంకీర్తన చేయమని 2 minutes ఉంది. ధనలక్ష్మి జై బాబా. ధనలక్ష్మి జై బాబా. जय बाबा आंटी। जय में अवतार मेहर बाबा की जय। అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా. నా మది నెరుగవని ఒప్పజాలా. నా మది నెరుగవని ఒప్పజాలా. అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా. నా మది నెరుగవని గొప్పజాలా. నా మది నెరుగవని గొప్పజాలా. సర్వసాక్షివి నీవు సహస్రాక్షుడవు నీవు. సర్వసాక్షివి నీవు సహస్రాక్షుడవు నీవు. నన్ను చూడవని ఎట్లు అనుకుందురా.
సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, నన్ను చూడవని ఎట్లు అనుకుందురా. నా స్థితి చూడవని ఎట్లందురా, నా స్థితి చూడవని ఎట్లందురా, నా స్థితి చూడవని ఎట్లందురా. అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సుధ చెప్పనేలా. నామది నెరుగవని గొప్పజాల, నామది నెరుగవని గొప్పజాల. అందరి హృదయములెరిగిన నీకు అంతటనుందువు అన్నిటనుందువు, అంతటనుందువు అన్నిటనుందువు, నా చెంతలేవని అనుకుందునా. అంతటనుందువు అన్నిటనుందువు, నా చెంతలేవని అనుకుందునా. చెంతకు రమ్మని ఎట్లందురా, నా చెంతకు రమ్మని ఎట్లందురా. అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సుధ చెప్పనేలా. నామది నెరుగవని గొప్పజాల, నామది నెరుగవని గొప్పజాల. అందరి హృదయములెరిగిన నీకు రక్షకుడవు నీవే, శిక్షింపనించిన రక్షింపమని ఎట్లు వేడెదరా. రక్షకుడవు నీవే, శిక్షింపనించిన రక్షింపమని ఎట్లు వేడెదరా. శిక్షించినను నిన్ను వీడనురా, నన్ను శిక్షించినను నిన్ను వీడనురా. అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సుధ చెప్పనేలా. నామది నెరుగవని గొప్పజాల, నామది నెరుగవని గొప్పజాల. అంతా నీ ఇచ్చ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీలా మెహరు ప్రభో. అంతా నీ ఇచ్చ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీలా మెహరు ప్రభో. అంతా నీ లీలా మెహరు ప్రభో, అంతా నీ లీలా మెహరు ప్రభో. అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సుధ చెప్పనేలా. నామది నెరుగవని గొప్పజాల, నామది నెరుగవని గొప్పజాల. అందరి హృదయములెరిగిన నీకు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై థ్యాంక్ యూ. బాబా. చాలా చక్కని పాట, చాలా చక్కగా పాడి వినిపించావు. మంచి పాట. ఇప్పుడు జై బాబాలమ్మ. సత్యవతి అక్క జై బాబా. ఇప్పుడు బాబా వారి ప్రేమ సందేశాలు వినిపించండి. జై మెహర్ బాబా. మణి జై మెహర్ బాబా. జై బాబా అక్క. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా. ఇంతకు ముందు మన దినేష్ బాబు పాడినట్టు మెహరు మెహరనవో మనస అంటూ అది ఉన్నతుడే మెహరు. మరి ఆ ఉన్నతుడు ఆయన యొక్క నామము ఎంత శక్తివంతమైనది అనేది మనందరికీ అవగతం అవుతూనే ఉంది.
అలాగే ఇహపర జీవన మార్గము మెహరుని అద్భుత నామము అంటూ ఆనంద్ కుమార్ గారు కూడా ఇప్పుడు గానం చేశారు. మరి ఆ నామస్మరణ యొక్క ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన యొక్క నామం ఎంత గొప్పది, ఆ మెహర్ ప్రభు మనందరికీ మెహర్ ప్రభువే మన దైవం. అయితే ఆయన యొక్క నామం ఆయనే అంటారు స్వయంగా, నాకంటే కూడా నా నామం మహత్యమే చాలా గొప్పది అని. నిజంగానే ఆ మెహర్ బాబా అనేటువంటి 5 అక్షరాల ఆ పంచాక్షరి మంత్రం మనందరికీ కూడా తారక మంత్రం. ఈ యుగానికి ప్రేమావతారుడుగా, మౌనావతారుడుగా మనందరి మధ్యకు వచ్చినటువంటి యుగావతారుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి నామం ఏదైతే ఉందో ఆ పంచాక్షరి నామం మెహర్ బాబా అనేది నిజంగానే అద్భుతమైనది. అయితే మరి ఆయన నామస్మరణ ఎందుకంటే ఆయన్ని ప్రేమించమంటారు. ఎందుకంటే ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. మరి ఆయన్ని ప్రేమించమంటారు, ప్రేమించలేము, అది కూడా ఆయన మనకి కానుకగా ఇస్తే తప్ప. పోనీ ఆయన కొంగు చివరి వరకు పట్టుకోమంటారు, ఆయనకి విధేయత చూపించమంటారు, అది కూడా నీ వల్ల కాదు అంటారు. నా చివరి వరకు నువ్వు నా కొంగు పట్టుకొని ఉండడం నాతోనే ఉంటూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు, దానికి కూడా నా కృప కావాల్సిందే అంటారు. మరి మనకేమో ఇక్కడ ఈ కార్యకారణ సిద్ధాంతం ప్రకారం ఈ కర్మ ఫలాలు అనుభవిస్తూ ఉంటాం. మనం ఈ నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో ఆదికేరని గారు అన్నట్టు సతమతం అవుతూ ఉంటాం. మరి వీటన్నిటి మధ్య మనం చేయగలిగింది ఏది అంటే ఆయన యొక్క నామస్మరణ. ఈరోజు నామస్మరణకు సంబంధించి ఒక సంఘటనని, అలాగే మరి ఈ కర్మఫలాలకి సంబంధించి ఒక సంఘటనని మనం ఈరోజు ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక సందర్భంలో బాబా తన ప్రేమికులతో మాట్లాడుతూ అంటారనమాట, నాకు మీతో సమస్య వస్తోంది. ఆ సమస్య ఏంటంటే మీరు ఏది కూడా నా మీద పూర్తిగా భారం ఉంచరు, నిశ్చింతగా ఉండరు. ఏ సమస్య వచ్చినా పూర్తిగా నా మీదే భారం వేసి అలా ఉంటారా? ఉండరు. మళ్ళీ మీ మనసుతో, మీ బాధలతో దాని గురించి మీదైనటువంటి మరొక శైలిలో ఆలోచిస్తూ ఉంటారు. మీరు గనక పూర్తిగా నా మీద భరోసాగా ఉంటే, నా మీద 100% నమ్మకంతో గనక ఉంటే, అప్పుడు నేను ఈ విశ్వ కార్యక్రమంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ సమస్య ఏదైతే ఉందో అది, ఆ పరిష్కార బాధ్యత నా భుజస్కంధాలపై పడి తీరుతుంది. అది మిమ్మల్ని గురించి, మీ గురించి నేను గుర్తు పెట్టుకునేటట్టు చేస్తుంది. ఎప్పుడు మీరు 100% నమ్మకంతో భరోసాగా ఉంటే. అదే మీతో నాకు వచ్చిన సమస్య, నాతో పూర్తిగా భారం పెట్టరు నా మీద, ఏదో నాకేదో చెప్పేసుకుంటారు, ఆ తర్వాత మీ కార్యక్రమాల్లో మీ గోల్లో మీరుంటారు అని చెప్తూ, ఎందుకు బాబా అలా అన్నారో మెహర్బాన్ జస్సావాలా దాన్ని వివరిస్తారనమాట. ఏంటంటే మనం ఏదన్నా చిన్న చిన్న కోరికలను బాబాకి చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏదన్నా అవసరమైనప్పుడు, మన సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు ఆ సమస్య గురించి బాబాతో చెప్పుకుంటాం. అంతటితో ఊరుకోకుండా మళ్ళీ మన కంటికి కనబడనటువంటి ఇతర దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూడా ఆ సమస్యను మొరబెట్టుకుంటూ ఉంటాం. ఏ చిన్న దేవతామూర్తులు కనబడినా, వాళ్ళు కనబడినా, వీళ్ళు కనబడినా మొరబెట్టుకుంటూ ఉంటాం. ఇంకా కొంతమంది అయితే ఖగోళ శాస్త్రజ్ఞుల్ని, వాళ్ళకున్న సమస్యలను బట్టి వాస్తు శాస్త్రజ్ఞుల్ని, జ్యోతిష్యుల శాస్త్రజ్ఞుల దగ్గరకు కూడా వెళ్ళిపోయి క్యూ కట్టేస్తూ ఉంటారు. మరి ఇంకా నాకు చెప్పుకోవడం ఎందుకు అలాంటప్పుడు అంటారు బాబా. అలాంటి వాళ్ళని ఉద్దేశించి బాబా ఈ సందేశం ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి మన బాధలు ఏవైతే ఉన్నాయో, మన సమస్యలు ఏదైతే ఉన్నాయో, మనం ఆయనతో చెప్పుకున్న తర్వాత మనం సంతోషంగా ఉండాలి. మన తల్లి, తండ్రి, గురువు ఆయనే కాబట్టి మన తల్లి దగ్గర, మన తండ్రి దగ్గర, మన గురువు దగ్గర ఎంత నిశ్చింతగా ఉంటామో అంతే నిశ్చింతగా మనకు ఆయనే తల్లి, తండ్రి, గురువు కాబట్టి ఆయన దగ్గర
మనం నిశ్చింతగా ఉండగలగాలి ఆయనతో మన సమస్య చెప్పుకున్న తర్వాత అని తెలియజేస్తూ 75వ జన్మదిన సందర్భంగా ఆ మెహర్ ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఒకసారి చెప్పారనమాట, గుర్తు చేస్తారు. నువ్వు కనుక ఏదైనా కోరి నన్ను ప్రేమించావనుకో, అది నన్ను ప్రేమించినట్లు కాదు. అది మనందరం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ విషయాలన్నీ, మనకు తెలిసినవే, కొత్త విషయాలు ఏమీ కావు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఆ సమయం సందర్భం వచ్చేటప్పటికి ఆచరణలో పెట్టుకునే విషయంలో విఫలమైపోతూనే ఉంటాం. అందుకే మళ్ళీ 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 విన్న విషయాలైనా, చెప్పుకున్న విషయాలైనా, చదువుకున్న విషయాలైనా మళ్ళీ మళ్ళీ ఆ విషయాల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండగా ఎప్పటికో అదే మనమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాబా ఇక్కడ తన జన్మదినం సందర్భంగా ఇచ్చినటువంటి సందేశంలో ఏమంటారంటే, నువ్వు ఏదైనా ఆశించి నా కోసం త్యాగం చేస్తే అది గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్లే. నేను ప్రేమ అవతారుణ్ణి, నేను ప్రేమని. ఎవరైతే నా ఈ తత్వాన్ని తెలుసుకొని నన్ను ప్రేమిస్తారో వారు నా అపారమైనటువంటి కరుణా కటాక్షములతో దీవించబడతారు. అటువంటి వారు మాత్రమే నన్నుగా దర్శించగలుగుతారు. ఇప్పుడు మీరు దర్శించేదంతా నన్నుగా దర్శించినట్లు కాదు. నా ఈ రూపాన్ని మాత్రమే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా నేను చూడబడవలసిన విధంగా, నన్ను చూడబడవలసిన విధంగా చూడట్లేదు. నన్ను గుర్తింపబడవలసిన విధంగా గుర్తింపబడట్లేదు. కాబట్టి మీరు కోరి ఏదైనా నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తుంటే అది నన్ను ప్రేమించినట్లు కాదు. బాబాని ఏదైనా కోరుకొని ఆయన్ని ప్రేమిస్తున్నాను నేను అంటే అది ఆయన్ని ప్రేమించినట్లు కాదు. ఏదైనా ఆశించి మనం గనక గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్లే అని ఆ సందర్భంగా చెప్తారు బాబా. మరొక సందర్భంలో తన యొక్క నామస్మరణం, ఆ తారక మంత్రం, మెహర్ బాబా అనే పంచాక్షరి మంత్రం గురించి కూడా చెప్తారు. ఏమనంటే, నేను ఏ మంత్రాన్ని కూడా ఉపదేశించను. ఎందుకంటే నా పేరులోనే గొప్ప శక్తి ఉంది. నాకంటే కూడా నా పేరులోనే గొప్ప శక్తి ఉంది. కాబట్టి నేనే స్వయంగా నా నామాన్ని స్మరిస్తూ ఉంటాను. నా నామంలోని ఆ శక్తి మానవాళినందరినీ కూడా ఈ ప్రాపంచిక రుగ్మతల నుండి కాపాడుతుంది. చూడండి ఎంత గొప్పదో ఆ ప్రభు యొక్క నామస్మరణ. అయితే కంటిన్యూస్ గా, ధారాపాతంగా, తైలధార వలె నామస్మరణ చేయగలగాలి. 24 hours, ఒక్క సెకండ్, ఒక్క లిప్త కాలం పాటు కూడా మర్చిపోలేని విధంగా ఆ నామస్మరణ చెయ్యాలి. మరి అంత శక్తిగలైనటువంటి ఆ నామం ఏం చేస్తుంది? ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి రుగ్మతలను అన్నిటి నుండి కూడా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మరి మనలో మనం ఈ మనతో పాటు తెచ్చుకున్నాం కదా మన మిత్రులు అనుకుంటూ, ఈ కామ, క్రోధ, దురాశలు, ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నా నామస్మరణ తొలగిస్తుంది. పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా, మనకు అది దోమతెరలాగా కాపాడుతూ ఉంటుంది అని. ఒక దోమతెర దోమల నుండి ఏ రకంగా రక్షిస్తుందో అలాగే ఆయన నామం కూడా అలా రక్షిస్తుంది వీటన్నిటి నుండి కూడా అని. అందుకని ఇంకా అంటారు బాబా ఆ సందర్భంగా, ఈ నామం 2 అంచుల పదునైన ఆయుధం అండి. కత్తికి రెండు పక్కల పదునుంటే చూడండి అది ఎంత విలువైందో, గొప్పదైందో. ఆ రకంగా నా నామం 2 పక్కల కూడా పదునైనటువంటి ఆయుధం లాంటిది. ఆ రకంగా మనకి రక్షణ కలుగజేస్తుంది, క్షేమాన్ని కలుగజేస్తుంది. మనకి రక్షణ, మనకి క్షేమం రెంటినీ కూడా సమదృష్టితో కాపాడుతుంది నా నామం. కాబట్టి నిరంతరం నామస్మరణ చేయడమే నిజమైనటువంటి ఆయుధం మీకు. ఎందుకంటే మన బలహీనతలు ప్రేమించలేము, ఆయన కొంగుని గట్టిగా పట్టుకుని ఉండమంటారు. ఏ క్షణంలో ఎప్పుడోకప్పుడు అది కూడా చెయ్యలేరు అని స్వయంగా బాబానే చెప్పారు మనకి. అది ఇంతకు ముందు కూడా ఆ విషయాన్ని గురించి కూడా మనం ఉదాహరణల ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే దీని గురించే మరొకసారి నా నామాన్ని ఎందుకు చేయాలి మీరు అనే విషయాన్ని మళ్ళీ ఉటంకిస్తూ 1959 జూలై 18వ తారీఖున
తన దగ్గర సమావేశమైనటువంటి ప్రేమికులతో మాట్లాడుతూ అక్కడ బాబా అంటారు, అసలు నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాను. కానీ అక్కడ నేను ఎలా ఉన్నాను? నిద్రపోతూ ఉన్నాను. ఎందుకంటే అది అనాదిగా నా యొక్క అలవాటది. కాబట్టి మీ హృదయంలో నిద్రపోతున్న నన్ను మరి మీరు మేల్కొల్పాలంటే ఏం చేయాలి? ఆ మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా అనేటువంటి ఆ పంచాక్షరి నామాన్ని స్మరించటం ద్వారా మీ హృదయాల్లోనే నిద్రపోతున్నటువంటి నేను మీ పిలుపుకి మేల్కొంటాను. మీ హృదయాల్లో నుండి నిద్రలేస్తాను. ఒక్కసారి గనక నేను మీ హృదయాల్లోంచి మేల్కొన్నానా, ఇంకా మీరు కూడా నిరంతరం మెలకువతో ఉంటారు. ఇప్పుడు మనం మెలకువతో ఉన్నామే కానీ ఎరుకతో లేము. అటువంటి ఎరుక వస్తుందనమాట నిరంతరం. అట్లా మేల్కొన్నప్పుడు. మన హృదయాల్లో ఆయన్ని తట్టి, ఆయన యొక్క నామస్మరణతో నిద్రలేపినప్పుడు మనం కూడా ఎరుకతో మేల్కొని ఉంటాము. కాబట్టి ఎల్లవేళలా కూడా నా నామాన్ని స్మరించండని స్వయంగా తెలియజేస్తారు. అలాగే మెహరాబాద్‌లో మరొకసారి 1955 సంవత్సరంలో నెల రోజుల పాటు ప్రాంతీయ భాషా సాహ్వాస్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమం కోసం బాబా మెహరాజాద్ నుండి కారులో వస్తూ ఉంటారు. ఆ సందర్భంగా జరిగిన సంఘటన కూడా ఇక్కడ మనకి నామస్మరణ యొక్క ముఖ్యం, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి స్వయంగా మళ్ళీ ఎందుకు తెలియజేశారు ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేంటంటే మెహరాజాద్ నుంచి ఈ ప్రాంతీయ భాషా సాహ్వాస్‌కి 1955లో బయలుదేరి వస్తూ ఉంటారు కార్‌లో. ఆ కార్‌లో ఏరిచ్ ఉంటారు, కాకాబారియా ఉంటారు, గుస్తాజీ ఉంటారు. అలా వస్తూ అహ్మద్ నగర్‌లో తన కార్‌లో బాబా ప్రేమికుడైనటువంటి నసీర్ వాని ఇంటి ముందు ఆపించి ఆయన్ని గూడా పిలుస్తారు. నసీర్ మామ అంటారు ఆయన్ని. అందరూ. ఆయన్ని కూడా రమ్మంటారు మెహరాబాద్‌కి. ఈ ప్రాంతీయ భాషా సహవాస్‌కి. ఆయన అలుగుతాడు. ఏమనంటాడు? "నువ్వొస్తున్నావా?" అంటే, "నన్నెవరు పిలిచారు?" అని వెంటనే సమాధానం జెప్తాడు. "స్వయంగా నేనే నిన్ను ఆహ్వానించటానికొచ్చాను. పద పద" అని చెప్పి ఆ నసీర్ మామని తన పక్కనే సీట్‌లో కూర్చోబెట్టుకుంటారు. తన పక్కన ముందర సీట్‌లో కూర్చోబెట్టుకుంటారు. తర్వాత కారు అహ్మద్ నగర్ నుంచి మెహరాబాద్ వైపుకి వెళ్తుంది. ఆ కారు చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక ఆవు అడ్డొస్తుంది. కారుకి ఎదురుగా వస్తుంది. అప్పుడు ఏరిచ్ కారుకి బ్రేకులు వేస్తాడు. స్టీరింగ్ పక్కకి తిప్పుతాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి. అలా సడెన్‌గా బ్రేక్ వేయడం వల్ల, స్టీరింగ్ తిప్పడం వల్ల అదేమవుతుంది, ఎదురుగా ఉన్నటువంటి ఎడమ వైపున ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి ఒక గోతిలో పడుతుంది కారు. అప్పుడు అక్కడ ఆగుతుందనమాట. ఆగిన తర్వాత అందరిని ప్రశ్నిస్తారు బాబా ఈ విధంగా ఏమని? ముందు కాకాబాయి అని అడుగుతారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది మనకి. ఈ ప్రమాదం జరిగింది కదా! అప్పుడు నువ్వేమైనా నా నామాన్ని స్మరించావా? అని అడుగుతారు. లేదంటాడు కాకాబార్య. అప్పుడు వెంటనే ఇది చాలా క్షమించరాని నేరం సుమా అంటారు బాబా. ఆ తర్వాత ఏరిచ్చిని అడుగుతారు. ఏరిచ్చి గారేమంటారు? ఎక్కడా? నేనేమో డ్రైవింగ్ చేస్తున్నాను కదా! నా దృష్టంతా డ్రైవింగ్ మీదే ఉంది. ఈ ప్రమాదం బారిన పడకుండా ఆ ఆవుని కాపాడాలి. మనం గూడా ప్రమాద బారిన పడకూడదు. దానికోసం నేనేం చేయాలా అనే ఆలోచనలో నేనున్నాను. నేను కూడా నామాన్ని స్మరించలేదు. నేను ఆ ఆలోచనలోనే నిమగ్నమైపోయున్నాను అంటాడు ఏరిచ్ గారు. అప్పుడు వెంటనే బాబా ఇది కూడా క్షమించరాని నేరమే అంటారు. ఆ తర్వాత మరి పనిమాల అహ్మద్ నగర్‌కి వెళ్ళి నసీర్ మామని తన పక్కన కూర్చోబెట్టుకొని మరి స్వయంగా నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి అంటూ తీసుకొచ్చారు గదా! అతన్నడుగుతారు. "మరి ఇంత ప్రమాదం జరిగినప్పుడు నువ్వేమన్నా నా నామాన్ని స్మరించావా?" అంటే, "ఎందుకు? నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు నేను మళ్ళీ నామస్మరణ చేయడం ఎందుకు? నువ్వు నా పక్కనే ఉన్నావు గదా!" అంటాడు ఆయన. "హ్మ్. హ్మ్.
దానికి కూడా ఒప్పుకోరు బాబా. అది కూడా ఆ క్షమించడాన్ని నేరమే అంటూ, అలా కాదు, నేను నీ పక్కన ఉన్నప్పటికీ కూడా నువ్వు నామస్మరణ చేసి తీరాలి. నా నామస్మరణ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు అంటూ తన యొక్క నామస్మరణ ఎంత గొప్పదో, ఎంత ముఖ్యమైనదో స్వయంగా ఆ సందర్భంలో కూడా తెలియజేస్తారనమాట. ఆ రకంగా నిరంతరం కూడా నామస్మరణ చేయటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తారు బాబా. ఆ తర్వాత ఈ కర్మ కార్యకారణ సిద్ధాంతం అంటారు, లా ఆఫ్ కర్మ అంటారు. ఆ సందర్భంగా మనకి అవతారుడు తెలియజేసినటువంటిది ఏమైనా ఉందా? ఈ కర్మ ఫలాల గురించి వీటి నుండి తప్పించుకోవడం వీలవుతుందా? దానికి ఉదాహరణతో తెలియజేసినటువంటి ఆ ఒక సంఘటనని మనం చెప్పుకుందాం. ఇది ఇది ది లా ఆఫ్ కర్మ ఈజ్ impartial and inexorable. It knows no concessions, gives no preferences, makes no expectations. It dispenses justice. The Everything and the Nothing అనే గ్రంథంలో కర్మఫలాల గురించి వివరించారనమాట. అదొకసారి మనం పరిశీలిద్దాం. మామూలుగా బ్రహ్మైక్యం సాధించే వరకు కూడా మానవులకి జనన మరణాలు తప్పవు. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అంటారు. ఈ జనన మరణ కాలచక్రం అనేది దాదాపు మనకైతే 84 లక్షల జన్మలను తెలియజేశారు. పరిణామం పూర్తి చేసుకొని మానవ జన్మ ఎత్తిన తర్వాత మరి ఈ ఇందులో ఇట్లా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా దేనికంటే శరీరానికి మాత్రమే. కానీ మనస్సు మాత్రం ఒక్కసారే జన్మిస్తుంది, ఒక్కసారే చనిపోతుంది అని తెలియజేస్తారు. అయితే మనస్సుకి మరో జన్మంటూ ఉండదు అని స్పష్టం చేశారు. మరి దేనికి ఈ మరణం అనేది అంటే ఈ మానవ దేహానికి, ఈ స్థూల దేహం. కాబట్టి మాటి మాటికి మారుతూ ఉండేదేది ఈ స్థూల శరీరం మాత్రమే. కానీ సూక్ష్మ దేహంలో ఉండేటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో అది చివరి వరకు కూడా మారదు. మార్పు అనేది ఉండదు. అది ఒక్కసారే మరణం పుడుతుంది, ఒక్కసారే మరణిస్తుంది. అంటే దీని గురించి కూడా మనకు ఒకానొక చోట అవతారుడు తెలియజేస్తారు. గత అవతార కాలంలో యేసు ప్రభు తెలియజేసింది మళ్ళీ మరణం, ఒకసారి మరణించాక మళ్ళీ జననం అంటూ లేదు అని చెప్తారే, అదేంటంటే మనసు అన్నమాట. అది మనసుకి సంబంధించి మనసు ఒక్కసారే పుడుతుంది, ఒక్కసారే మరణిస్తుంది అనే దాని గురించి చెప్పారు. కానీ ఈ స్థూల దేహానికి సంబంధించి కాదు అని మనకి అవతార్ మెహర్ బాబా మన ప్రీతం దైవం మనకి తెలియజేస్తారు. అక్కడ కూడా మనకు అనుమానం లేకుండా. సరే, ఇక్కడ మనం పోగు చేసుకున్నటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా ఎక్కడుంటాయి? ఆ ఒక్కసారే పుట్టినటువంటి ఈ మనస్సులో భద్రంగా దాచిపెట్టబడి ఉంటాయి. ఈ సంస్కారాలను ఖర్చు చేయాలి. లేదా జన్మెత్తిన ప్రతిసారి కూడా ఈ మానవుని యొక్క కర్మల వల్ల మళ్ళీ కొత్త సంస్కారాలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ సంస్కారాల ప్రభావం వల్లే ఈ మానవుల యొక్క జీవితాల్లో రకరకాలైనటువంటి మార్పులు, అంటే ఒకసారి ఉన్నతుడిగా, ఒకసారి లేనివాడుగా, ఒకసారి ధనవంతుడిగా, ఒకసారి పేదవాడుగా, ఒకసారి చాలా గొప్పవాడుగా, ఒకసారి చాలా తక్కువ వాడుగా, రకరకాలైనటువంటి ఒకసారి ఆకాశంలోకి వెళ్తే పైకి ఎత్తబడితే, ఒకసారి కిందకి అణగదొక్కబడేటట్టుగా జన్మిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది మానవ జీవితంలో. ఇదే ఈ జనన మరణాల చక్ర భ్రమణం అనేది. దాని గురించి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక మహారాజు సేవకుడు అనేటువంటి కథ ద్వారా మనకి తెలియజేస్తారు ఈ కర్మఫలాలకు సంబంధించి ఉదాహరణ. అదేంటంటే, మరణం తర్వాత తిరిగి జన్మించే సమయంలో ఈ గత జన్మ సంస్కారాలతో సంబంధం ఉంటుంది అంటూ ఒక మహారాజు అతడి సేవకుడి గురించి స్వయంగా మనకి అవతారుడు తెలియజేసినటువంటి కథ ఇది. ఒక మహారాజు సిరి సంపదలతో ఉంటాడు. మరి మహారాజు అంటే ఆటోమేటిక్‌గా ఆయనకి సిరి సంపదలు ఉంటాయి. అయితే ఆయన మహారాజుగా తన యొక్క పాత్రని సరిగ్గా పోషించడనమాట. ఏం చేస్తాడు? తన యొక్క స్వార్థం కోసమే
ప్రజల యొక్క ధనాన్నంతా ఖర్చు చేస్తూ ఉంటాడు. అది ఈనాటి రాజకీయ నాయకులకు కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటే కనుక ఈ కర్మఫలం అనేది వాళ్ళు అనుభవించి తీరాల్సొస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజుల కాలం కాదు కాబట్టి. మరి తన స్వార్థం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు. భోగలాలసతతో ప్రజాపాలనని మర్చిపోతాడు. చాలా కాలం పాటు రాజ్యపాలన అయితే చేస్తాడు. ఆఖరికి ఆ రాజుని అందరూ కూడా వేస్ట్ ఈ రాజు వేస్ట్ ఫెలో అనేటువంటి కీర్తిని పొందుతాడనమాట. అపకీర్తి ఆయనకి. ఈ పనికిమాలిన రాజు అనేటువంటి కీర్తి పొందుతాడాయన. ఆ తర్వాత మరి మరణించాలి కదా! మరణించే సమయం ఆసన్నమవుతుంది. మరణిస్తాడు. మరి మరణించిన తర్వాత అంత గొప్ప రాజు కూడా మళ్ళీ ఎలా పుడతాడంటే ఒక పేదవాడుగా, ఒక గుడ్డివాడుగా పుడతాడు. పేదవాడు, గుడ్డివాడు. ఇహ ఏం చేయాలాయన? పేదవాడు, గుడ్డివాడు ఏ పని చేయలేడు. ఇహ ఆయన పాత్ర ఏంటంటే అక్కడ బిచ్చగాడనమాట. అయితే ఈ మహారాజుగా అంత పెద్ద రాజ్య పాలన చేసినటువంటి అంత రాజు తను చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల తను ఎవరైతే అయి ఉన్నాడో తన యొక్క ప్రజానురంజకంగా ప్రజల్ని పరిపాలించినటువంటి రాజు దాన్ని విస్మరించినందువల్ల మరుసటి జన్మలో ఈ రకమైనటువంటి జన్మను ఎత్తాల్సొస్తుంది. మరి ఈ పూర్వజన్మలోని ఈ మహారాజు దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన ఈయన దగ్గర పనిచేసినటువంటి ఆ సేవకుడు తన విధులని చాలా సక్రమంగా, చక్కగా నిర్వర్తిస్తాడు సేవకుడు. మరి ఆ తర్వాత అతను కూడా మరణిస్తాడు గదా! అతను మరణించిన తర్వాత మంచి సాంప్రదాయ కుటుంబంలో ఒక ధనికుడిగా జన్మిస్తాడు ఆ సేవకుడు. ఎందుకంటే నిజాయితీగా, నమ్మకస్తునిగా రాజు దగ్గర పనిచేశాడు కాబట్టి. ధనికుడిగా ఉన్నత విలువలతో కూడినటువంటి జీవనం గడపగలిగేలా అతను జన్మ ఎత్తుతాడు. అయిపోయిన తర్వాత ఉన్నతమైన నీతి, నిజాయితీని మాత్రం విడిచిపెట్టాడతను. ఉన్నతమైన విలువలతోనే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన ఒక రోజున ఆ స్థానిక నగర వీధుల్లో ఈ ధనవంతుడిగా పుట్టినటువంటి సేవకుడు ఆ నగర వీధుల్లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అతనికి ఒక పేద గుడ్డివాడి ఆకలి కేకలు, "అమ్మా! అయ్యా! కొంచెం భిక్షమెయ్యండయ్యా" అనేటువంటి ఆర్తనాదాలు అతనికి వినిపిస్తాయి. ఇవన్నీ బాబా అంటారు స్వయంగా, ఇవన్నీ కూడా చూడటానికి చాలా వింతగా ఉంటాయి. చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ గత జన్మకి సంబంధించినటువంటి ఈ సంస్కారాల సంబంధం తప్పకుండా ఉంటుంది. అంటే నిజానికి మరి ఈ ఎవరైతే కలవబోతున్నాడో ఈ పేదవాడిని చూసాడో, వినిపించిందో ఈ సేవకుడు, ఇప్పుడు గొప్పగా ఉన్నటువంటి ధనవంతుడు, మరి అంతకుముందు వాళ్ళు కలయిక ఉంది కదా! ఆ కలయిక ఫలితంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్లి కలవాల్సొస్తుందనమాట. ఆ ప్రభావం వల్లే ఆ బిచ్చగాని యొక్క ఆకలి కేకలు ఈ ధనికుడికి వినిపిస్తాయి. వినిపించిన తర్వాత అతను ఈ బిచ్చగాడికి కొన్ని రాగి నాణాల్ని దానం చేసి తన మానాంతాన్ని వెళ్ళిపోతాడు. దీన్ని చెప్తూ బాబా అంటారు, చూడండి మహారాజు బిచ్చమెత్తుకోవడం, అతని దగ్గర పనిచేసిన సేవకుడు రాజుగారికి సహాయం చేయటం. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఇదే విధి చేసేటువంటి ఈ కార్యకారణ సిద్ధాంతం కర్మఫలం ఇది. కర్మఫలం. ఎంత విచిత్రం! చేసుకున్నటువంటి కర్మ అలాంటిది. చేసుకున్న కర్మలు చేసుకున్న కర్మ చెడని పదార్థాలు అంటూ ఉంటారు. కర్మఫలం అనుభవించడంలో ఎవరికైనా సరే ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇందులో ఏ విధమైనటువంటి తరతమ భేదాలు లేవుగాక లేవు. మనం ఇక్కడున్నప్పుడు ఇక్కడే ఈ తరతమ భేదాలన్నీ మనం ప్రతి దాంట్లోనూ చూపిస్తూ ఉంటాం. అందరినీ సమానంగా చూడటం అనేది మనకి అప్పుడప్పుడు బాబా చెప్పిన విషయాన్ని బేరీజు వేసుకొని మనం ఆ తరతమ భేదాలు లేకుండా ఉండడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఈ తరతమ భేదాలు మనం కూడా అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటాయి మనకు కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నారు? చేసుకున్న కర్మలు చెడ పదార్థాలు, ఈ తరతమ భేదాలు ఇలాగే ఉండవు. కర్మఫలాల ద్వారా 100% న్యాయం తప్పక జరిగి తీరుతుంది. మానవులకి గత జన్మ జ్ఞాపకాలుండవు. ఇదేంటి? రూల్ ఆఫ్ గాడ్, దైవీ శాసనం.
గత జన్మలోని జ్ఞాపకాలు, ఆ బంధనాలు, ఆ బంధుత్వాలు తెలిసాయనుకోండి, తర్వాత మానవ జీవితం గడపడం అనేది ఎంత దుర్లభం. ఈ జన్మలో ఒక మానవుడిగా ఒక స్త్రీగా పుడతాడు. ఒక కుటుంబంలో ఒక స్త్రీగా పుడతాడు. మరి గత జన్మలో మరి ఆ స్త్రీకి భర్తగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అదే కుటుంబంలో కుమార్తెగానో, కుమారుడుగానో వాళ్ళ పిల్లలకి పిల్లలుగానో పుడతారు. అప్పుడు గత జన్మ సంబంధం తెలిసిందనుకోండి, ఆ పుట్టినటువంటి వాళ్ళకి కానీ, వీళ్ళకి గానీ ఎంత దుర్లభమైనటువంటి జీవితం. భార్యగా, భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మనవడుగానో, మనవరాలుగానో జన్మించడం అనేది జరిగిందనుకోండి. అవన్నీ కూడా చాలా చాలా దుర్లభం. ఇది సింపుల్ ఉదాహరణ. కానీ ఇలాంటివి చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి ఉంటుంది తెలిస్తే. గత జన్మకి సంబంధించినటువంటివి మనకి గనక తెలిస్తే చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి. అయితే అవతారుడంటాడు, "మీకు తెలియాల్సిన అవసరం లేదు. తెలిస్తే మీకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ నాకు మాత్రం మీ అందరి జీవితాలు నాకు తెరచిన పుస్తకాలు. మిమ్మల్ని చూడంగానే ఒక సినిమా రీలులా మీ భూత, భవిష్యత్, వర్తమాన కాలం అంతా గూడా నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు గాదు. ఇంతకుముందు నువ్వేంటి, తర్వాత నువ్వేంటి అనేది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి" అని ఈ బంధనాలు, బంధుత్వాల గురించి మీ సమస్తం కూడా నా కళ్ళెదుట కదలాడుతూ ఉంటాయి. మీ గత జన్మలోని బంధుత్వాలు, ఈ జన్మలో అనేక మందితో గల ఈ బంధనాలు చూస్తూ ఉన్నప్పుడు నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇదొక పెద్ద జోక్ లాంటిది అంటారు. దాన్ని ఇంగ్లీష్‌లో బాబా మాటల్లోనే ఒకసారి చదువుదాం. వాట్ ఏ కామెడీ! వాట్ ఎన్ ఐరనీ ఆఫ్ ఫేట్! దిస్ ఈజ్ వర్కింగ్ ఆఫ్ ద లా ఆఫ్ కర్మ. ది లా ఆఫ్ కర్మ ఈజ్ ఇంపార్షియల్ అండ్ inexorable. It knows no consciousness, gives no preferences, makes no expectations. It dispenses justice. అంటే దైవీ శాసనం ప్రకారమే అలా జరుగుతుంది. ఇందులో ఏ మినహాయింపులు లేవు. మరి వీటిని తప్పించుకోవాలంటే ఎలా? అంటే ఈ గత జన్మ బంధనాలు, ఈ సంస్కారాల కర్మఫలాల నుండి మరి మీరు తప్పించుకోవడానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించుకుంటే, ఆ తప్పించుకునేటువంటి అవకాశం అవతారుడు లేదా సద్గురువు యొక్క సహాయం ద్వారా మాత్రమే తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. అవతారుడు మిమ్మల్ని ఈ కర్మబంధనాల నుండి విముక్తి చేయగలడు. మీరు చూస్తున్న ఈ ప్రపంచమంతా ఓ మిథ్య, ఇదంతా ఒక కళ. ఈ నిజాన్ని మీకు తెలియజేయడం కోసమే అవతార పురుషుడైనటువంటి నేను మెహర్ బాబా ఈ యుగంలో మెహర్ బాబాగా మీ మధ్యకు వచ్చాను. ఈ సత్యమంతా కూడా మీరు తెలుసుకునేందుకు మళ్ళీ నా కృప కావాలి. కాబట్టి ఆ కృప కోసం భగవంతుని యొక్క ఆ నామాన్ని ఈ యుగంలో నేను భగవంతుడిగా ఉన్నాను కాబట్టి నా నామాన్ని నిరంతరం నామస్మరణతో నువ్వు నా నామాన్ని తారక మంత్రంగా తీసుకొని జపించినట్లయితే అప్పుడు నా కృప తప్పక లభిస్తుంది. తద్వారా ఏమవుతుంది? మంచి కర్మలు చేపడతావు. మంచి సంస్కారాలు పోగు చేసుకుంటావు. క్రమేపీ ఏమవుతుంది? జన్మరాహిత్యం అవుతుంది. ఈ భగవదైక్యత అనేది సులువవుతుంది అని ఈ సందర్భంగా ఈ కర్మఫలాల గురించి కూడా అవతారుడు మనకు తెలియజేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు మన యొక్క జీవిత లక్ష్యం భగవంతునిలో ఐక్యమవ్వడం అని మనం చెప్పుకున్నాం కదా! దాన్ని మీరు సఫలీకృతం చేసుకోగలరు అంటూ అవతారుడు మనకి తెలియజేశారు. ఈరోజు నామస్మరణ గురించి, కర్మఫలాల గురించి మనం బాబాకి సంబంధించి బాబా స్వయంగా తెలియజేసినటువంటి సంఘటనల్ని తెలియజేసుకునేటువంటి అవకాశాన్ని బాబా కలుగజేసినందుకు కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అక్క. జై బాబా అక్క. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమ్మకం గురించి, కర్మఫలాల గురించి, బాబా వారి నామం ఏ రకంగా చేస్తే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందని బాబా వారు స్వయంగా చెప్పినటువంటి విషయాలు మాకందరికీ తెలియజేశారు చక్కగా. మీకు జై బాబా అక్క.
మాలతి ఆంటీ జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా వినిపిస్తున్నదా? వినిపిస్తున్నా. చేయండి. जय बाबा अवतार జై బాబా मेहर ఆంటీ. ओके जय बाबा अवतार मेहर बाबा की जय గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించే భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించే భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు మెహరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు ముగ్ధ మోహన కారము కొని దరికి పిలిచినాడు మెహరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు ముగ్ధ మోహన కారము కొని దరికి పిలిచినాడు మందహాసవదన కాంతితో మందహాసవదన కాంతితో ముగ్ధులను నరించినాడు మందహాసవదన కాంతితో ముగ్ధులను నరించినాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించ భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు ఆడంబర కర్మకాండతో పొందనిలివి కాదన్నాడు అందరిలో తనను చూచి ఆదరించుమన్నాడు ఆడంబర కర్మకాండతో పొందనిలివి కాదన్నాడు అందరిలో తనను చూచి ఆదరించుమన్నాడు శ్వాస కంటే సన్నిహితుడను శ్వాస కంటే సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు శ్వాస కంటే సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించ భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు ప్రేమ వల్ల రూపము దాల్చే మానవుడైనాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు ప్రేమ వల్ల రూపము దాల్చే మానవుడైనాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు ప్రేమకుల ప్రేమకు తానే ప్రేమకుల ప్రేమకు తానే దాసుడనన్నాడు ప్రేమకుల ప్రేమకు తానే దాసుడనన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించ భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించ భవసాగరము సాటి లేని వాడు గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు జై బాబా థ్యాంక్ యూ నాగమణి అందరికీ జై బాబా జై బాబా ఆంటీ మంచి సంకీర్తన బాబా. అందించారు మీకు జై బాబా ఆంటీ. జై బాబా బాలరాజ్ గారు జై బాబా అండి ఒక సంకీర్తన చేయండి బాలరాజ్ గారు.
తర్వాత అరుణ గారు మీరు రెడీ. అరుణ గారు మీరు సంకేతం చేయండి, అంకుల్ ఏమో అనుమతి చేయండి. జై బాబా అరుణ గారు. జై బాబా. జై. జై బాబా. మ్యూట్ అయిపోతుందా? ఉమ్మగారు జై బాబా మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై. अवतार मेहर बाबा की जय। पाडना प्रभु पाडना, पाडना प्रभु पाडना, పాట విని మనసు కరుగునా, పాడనా ప్రభు పాడనా, కనుల నీరు నిండిపోయి కాంచలేని నీ రూపం, కనులకొక్కసారి నీవు కనిపించుము దేవదేవా, పాడనా ప్రభు పాడనా, పాడనా ప్రభు పాడనా, కానములో నీదు మనసు కానందము నీయగలవ, నా గానములో నీవై రాగమై కలిసి నీవు దేవదేవా, పాడనా ప్రభు పాడనా, పాడనా ప్రభు పాడనా, పాట భావరాగ తాళ పరమయోగ సమాధిలో నీ పదముల వాలినాను, నీవే నేనై ఓ దేవా, పాడనా ప్రభు పాడనా, పాట విని మనసు కరుగునా, పాడనా ప్రభు పాడనా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగుండి గారు. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి. ఉమ్మగారు మంచి సంగీతం పాడించారు. జై బాబా. అరుణ గారు అవుతుందా? మీట్ అవుతుందా? జై బాబా సంకీర్తన చేస్తారా? జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా కి జై. క్షణమైన నిన్ను వీడని వరమీయరా, క్షణమైన నిన్ను వీడని వరమీయరా, గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు, క్షణమైన నిన్ను వీడని వరమీయరా, భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నివ్వవా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నిన్ను వీడని వరమీయరా, గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు, తల్లియు తండ్రియు గురువు దైవం, తల్లియు తండ్రియు గురువు దైవం, ఇహము పరము నీవే సర్వం, నా తనువు అనువనువు
నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నేనే నీవైతే నేనే నీవైతే నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైన నిన్ను వీడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు క్షీణమైన నిన్ను వీడని వరమియరా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా ఆరతి గారు మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. బాలదాస్ గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా భువన మోహనం పరమ పావనం భవ విమోచనం శోకనాశనం భువన మోహనం పరమ పావనం భవ విమోచనం శోకనాశనం సుజనరంజనం కలుషభంజనం ప్రేమ బోధనం నిరతమాశ్రయే శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణ్ మోక్ష కారణం జన్మభూషణం ఆత్మపోషణం దురిత శోషణం ప్రేమ పూరణం కామమారణం మౌన భాషణం నిరతమాశ్రయే శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా శ్రితజనాశ్రయం మత సమన్వయం చరణరాలయం హృదయ నిర్భయం ఫల సముచ్చయం నత జనప్రియం పూర్వపరాన్వయం నిరతమాశ్రయే శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా అభయదాయకం ప్రణయ సాయకం హృదయ బంధకం కిల్బిషాంతకం అభయదాయకం ప్రణయ సాయకం హృదయ బంధకం కిల్బిషాంతకం త్రిజగతారకం జ్ఞానదీపకం తపస్వితాంతకం నిరతమాశ్రయే శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా అరుణ నీరజం శుభకళావ్రజం చరితభేషణం గతజరారుజం అరుణ నీరజం శుభకళావ్రజం చరితభేషణం గతజరారుజం నిత్యక్షీరజం అమర భూమిజం తపపదాంబుజం నిరతమాశ్రయే శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా శరణమివయ్యా మేరు తిరిగిరవయ్యా తిరిగిరవయ్యా మేరు శరణమివయ్యా అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి జై బాబా అండి. బాలదాస్ గారు బాబా వారి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. మీరు ప్రార్థన చేయండి. కోటేశ్వర గారు మీరు నామం చేయండి. విశాలి గారు మీరు హారతి ఇస్తారు. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా అప్పారావు గారు. अवतार मेहर बाबा की जय जय बाबा ओ glorious eternal your face is ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేయండి సార్. ఆటన్నారు సార్ ఓకే
విశాలి గారికి హారతి. Okay, okay. Avatar Meher Baba Ki Jai. O Parvatigar, the preserver and the protector of all. You are without beginning and without end. Non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are creator, the Lord of Lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond that also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Auramazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought to us, for every word and deed that has given us pain, and for every wish that pains to befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Jai Bhavani, Nagamani గారు జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. ఈ వర్డ్స్ ప్రేయర్స్ చాలా చక్కగా బాబా వారికి మాకు వినిపింపజేశారు. మీకు జై బాబాలండి. కోటేశ్వర గారు జై బాబా. మీరు నామం చేయండి. ఒక నిమిషం నామం చేయండి. చేయండి సార్. సచ్చితానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద మెహరు బాబా విజ్ఞానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద 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 సచ్చితానంద పరమ
పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి కొట్టేశారు ఇక్కడ బాబా చేశారు. జై బాబా. ఆర్తి పాడాలా మేడం ఇంగ్లీష్ ఆర్తి ఒక నిమిషము ఏం సార్ ఒక ఆర్తి పాడమంటే పాడతా మేడం నాకు నేర్చుకున్నా ఆర్తి పాడమంటే పాడతా వేరే వాళ్ళు ఉన్నారు. రేపు పాడదాం. పర్లేదు మేడం వేరే వాళ్ళు పాడుతురా నేను పాడమంటే పాడతా పాడాలా మేడం లేదు సార్ ఉన్నారు ఎప్పుడన్నా పాడతారు నెక్స్ట్ మంచిది ఆంటీ జవాబా ఇచ్చిండి ఆంటీ పర్లేదు వాళ్ళకి వాణి గారు జై బాబా మీరు ఒక నామం చేయండి ఒక నిమిషం వాణి గారు జై బాబా మండవల్లి మావాణి గారు జై బాబా సత్యం వాణి గారు జై బాబా ఒక నిమిషం నామం జై బాబా అండి జై బాబా अवतार मेहर बाबा की जय 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 जय बाबा नागमणि गाరు అందరికీ జై బాబా జై బాబా అండి అని చక్కగా బాబా నామం ఇంట్లో చేశారు జై బాబా రండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఒక మనీ నిమిషం జై మౌనం. బాబా జై బాబా శశి ఓకే అన్నాడు కదా అప్పారావు గారికి హారతి ఇవ్వండి తన మ్యారేజ్ డే కదా ఈ రోజు అప్పారావు సైలెన్స్ తర్వాత ఇవ్వండి అప్పారావు గారికి హారత అవును ప్రార్థన చేశారని అనుకున్నా పర్వాలేదు వారి మ్యారేజ్ డే కదా ఈ రోజు కరెక్టే విశాలి గారు మీరు ఒక నిమిషం నామం చేయండి ఏది సాంకేతికం లేదు కదా జై బాబా జై అలాగే అలాగే హ్యాపీ మ్యారేజ్ డే అంకుల్ అవతార్ మెహర్ బాబా की जय सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి షాలి గారు రెడ్డి గారు స్టేషన్ జై బాబా అరుణ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. నేను ఫోన్ చేస్తే పిలిస్తే అప్పారావు గారికి హారతి ఇద్దాం జై బాబా. ఒక నిమిషం మౌనం తర్వాత అప్పారావు గారు హారతి ఇస్తారు జై బాబా. నమస్కారం బాబా జై బాబా. అప్పారావు గారు లేరు. రాలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇచ్చేసేయండి విశాలకి. కోటేశ్వర గారు మీకు హారతి ఇచ్చేస్తామన్నారు, చేయండి కోటేశ్వర గారు. జయబాబా కోటేశ్వర గారు హారతి ఇస్తానన్నారు కదా, ఇవ్వండి. విశాలకి చెప్పావేమో కదా. అంటే విశాలి గారు ఇమ్మని చెప్పారు, నేను పాడతానన్నారు కోటేశ్వర. अवतार मेहर बाबा। O glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator yet creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three bolts maintains, destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world will that bears me on to death. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. This sin senses my love, this fruits my heart, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise.
and beg your love to bear me through the days till you the ever living perfect one. In you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి బాబా వారికి ఆశ్చర్యాన్ని గట్టిగా పాడించారు. జై బాబా ఈ రోజు కార్యక్రమం బాబా వారి ప్రకారం చాలా గట్టిగా బాబా వారు మనందరితో చేయించుకున్నారు. నాకు ఈ అవకాశం బాబా వారికి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారికి ప్రార్థన మంచి మాటలు చక్కనైన బాబా వారి బిందు విషయాలు చక్కగా తెలియజేశారు. ఆరుతో ఈరోజు తీసుకుంటాము. రేపు మరి 4 గంటలకు కలుసుకుంటాము. అవతార్ మెహర్ బాబా. की जय. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.